అంటే ఈ షరతులు ఈ పరలోక రాజ్య పౌరులుగా ఉండేందుకు సంసిద్ధులవుతున్నటువంటి మనుషులు ఎట్లుంటారు అనేది మనమేదో మనము ఒక డిజైన్ చేసి మాట్లాడుకుంటున్న విషయం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తాను పర్వత ప్రసంగంలో చెప్పిన మాటలు మనం క్రమంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒక్కొక్క వచనమే ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తూ వస్తుంది. చాలా విషయాలలో మనం ఎంతో తక్కువ వారంగా ఉన్నాము అని మనకు తోస్తూ ఉండగా, ప్రభు యొక్క కృపను కోరుకొని ఆ షరతులు పాటించే దిశగా, ఆ లక్షణాలు కలిగి ఉండే దిశగా మనం అడుగులు వెయ్యాలి అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ, ఈ రోజున అదే శీర్షికను మనం కొనసాగిస్తాము. చేరువచ్చినటువంటి మీరు శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వ్రాసుకుంటూ ప్రతి తలంపు మీద మరలా మీ ధ్యానాలు కొనసాగించాలి అని మనసారా మిమ్మలను అభ్యర్థిస్తా ఉన్నాను. రండి, ఈరోజు మనం ధ్యానించవలసిన విషయాన్ని మనం ధ్యానించే దిశగా మనం ఈ సమయాలు పరలోక రాజ్యం అనే శీర్షికలో మన వరుస క్రమం 8. ఇది 8వ పాఠం. ఈ రోజున మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఆధారంగా చేసుకుని విషయాన్ని మనం అధ్యయనం చేయడానికి మనము ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, సండే స్కూల్ పిల్లలకు 10 ఆజ్ఞలు కంఠస్థం చేయించినట్లు కొండ మీద చేసిన ప్రసంగంలోని ధన్యతలు కూడా సండే స్కూల్లో కంఠస్థం చేయిస్తూ ఉంటాం. ఇది కేవలం సండే స్కూల్ పిల్లలకు మాత్రమే పరిమితమైన విషయాలు కాదు. మనం కూడా ఈ విషయాలను అధ్యయనం చేసి వాటిని కంఠస్థం చేయటం అది ఎంతో ఆశీర్వాదకరం. ఇప్పటికే మనం ఈ కొండ మీద చేయబడిన ప్రసంగంలో 4 సంగతులు వరుసగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున 5వ సంగతి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ పరలోక రాజ్యం శీర్షికలో ఈ 8వ పాఠం మత్తయి 5:7ను ఆధారంగా చేసుకుని మనం కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యమునకు వారసులు. ప్రభు ఇలా చెప్పారు, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఇందులో కనికరము గలవారు వారే పరలోక రాజ్య పౌరులు. ఇది మీ మనసులో పడనివ్వండి. ఈ క్రమంలో మనం ఈ సత్యాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేస్తాం. మొదటిగా విషయాన్ని మీకు పరిచయం చేస్తాను, సావధానంగా వినండి. పరలోక రాజ్య పౌరులు ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నప్పుడు, అంటే ఈ పర్వత ప్రసంగంలో మొదటి మాట అన్నమాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు ప్రభు. కనుక పరలోక రాజ్య పౌరులు ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నప్పుడు దేవుని ముందు నీతి లేకపోవడాన్ని వారు తప్పక గుర్తిస్తారు. దేవుని ముందు నీతి లేదు అని గుర్తెరగడం
అదే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని పర్వత ప్రసంగంలో మత్తయి 5:6లో ఆ సంగతిని మనం చూస్తాం. ఈ నీతి లేకపోవడాన్ని మనం గమనించినప్పుడు తప్పక ఇది వారి పాపాన్ని గూర్చి దుఃఖించడానికి దారి తీస్తుంది, దారి తీయాలి. అప్పుడు మనం దుఃఖపడే వారం అవుతాం. పర్వత ప్రసంగంలో మరొక ధన్యత ఇలా చెప్పబడింది: దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. అలాగ దుఃఖపడే వారు సాత్వికులుగా మారతారు. అలా మారిన వారు తమను తాము తగ్గించుకొని దేవుని నియంత్రణకు లొంగిపోతారు. ఈ సత్యాన్ని ప్రభు మాట్లాడుతూ, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని ప్రభు చెప్పారు. కనుక ధన్యతల్లో 4 ధన్యతలు మనం ఇదివరకు చూస్తూ వచ్చాం. క్రమం అయితే ఇది: ఆత్మ విషయములో దీనత్వం, మనలో దేవుని ముందు తగినంత నీతి లేదని మనకు తెలియచేయగా, నీతి మాలిన మన జీవితాన్ని గూర్చి దేవుని ముందు దుఃఖించడం మనకు చేత అంటే, అలా దుఃఖించే మనం సాత్వికులుగా మారి దేవుని నియంత్రణకు లొంగిపోతే దాని వెనుక ఉన్న 5వ ఆశీర్వాదానికి ఇవి మనలను నడిపించాలి. ఈ 5వ ఆశీర్వాదమే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. సరే, దాని గురించి మనం ఇంకా ముందుకు వెళ్ళి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అనేది పరలోక రాజ్య పౌరులకు కలిగినటువంటి ఒక ధన్యత. సరే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అనే మాట లోనికి వెళ్లే ముందు మొదటి 4 దేవునితో విశ్వాస యొక్క సంబంధాన్ని ప్రతిబింబించేటువంటి అంతర్గత మార్పులు. ఆత్మలో దీనత్వం కానివ్వండి, లోపల దుఃఖపడ్డం కానివ్వండి, లోపల కలిగిన సాత్వికమనే గుణము కానివ్వండి, నీతి కొరకు ఆకలి దప్పులు కానివ్వండి, ఈ 4 దేవునితో ఒక విశ్వాసకున్న సంబంధాన్ని ప్రతిబింబించేటువంటి అంతర్గత మార్పులు, ఇన్నర్ చేంజెస్ అని అంట. ప్రియులారా, ప్రభు ఎప్పుడు దృష్టి పెట్టేది అంతరంగమందు మార్పులి. అవి ముందు జరిగితే తర్వాత బాహ్య సంగతి ఆయన మాట్లాడతాడు. చివరికి ఆయన శాస్త్రుల పరిశీలనతో మాట్లాడి, మీరు గిన్నె వెలుపల ముందు తోముతున్నారు, లోపలది ధూపతోనూ అజితేంద్రంతో ఉంటుంది. మొట్టమొదట మీరు దృష్టి పెట్టవలసింది లోపల విషయం అని ప్రభు చెప్పడం మత్తయి సువార్త 23వ అధ్యాయం 25, 26 వచనాల్లో చదువుతాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల ధూపతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యము. ప్రభు ఆసక్తిని కనపరిచేది అంతరంగమందున్న విషయాలు, అటు పిమ్మటే బాహ్యమైన విషయాలు. ఈ ధన్యతలు మాట్లాడే క్రమంలో కూడా మన ప్రభు ముందు శ్రద్ధ వహించింది, పట్టించుకున్నది ఇన్నర్ థింగ్స్, అంతరంగమందున్న విషయాలు. కనుక దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని ప్రతిబింబించే ఈ అంతరంగ మార్పులు అవి సాధ్యమైతే చివరికి 4 లేదా చివరి 4 ఆ మార్పుల యొక్క బాహ్య వ్యక్తీకరణలు
మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం నుంచి ప్రియులారా చివరికి ఆ 10వ వచనం వరకు ఉన్న విషయాలు చూసినప్పుడు ఈ చివరి 4 అది బాహ్య వ్యక్తీకరణలు. కనికరం చూపడం అది ఇతరులకు మనం వ్యక్తపరచవలసినటువంటి ఒక గుణం. హృదయ శుద్ధి గలవారుగా ఉండడం అది కూడా ఇతరులు మనలో చూడగలగడం. సమాధాన పరచడం అది కూడా ఇతరుల మనలో చూడగలగడం. నీతి నిమిత్తం హింసించబడ్డం ఇది కూడా ఇతరులు మనలో చూడగలగడం. ఇవన్నీ కూడా ఇతరులతో పరలోక రాజ్య పౌరుల యొక్క సంబంధాన్ని ప్రతిబింబింపజేసే బాహ్య వ్యక్తీకరణలు. ఇది అవుట్వర్డ్ ప్రజెంటేషన్స్. అవుట్వర్డ్ ప్రజెంటేషన్స్ గా ముందు ఇన్వర్డ్ చేంజెస్ అవసరం. అంతరంగములో మార్పులు, తదనంతరం బాహ్య వ్యక్తీకరణలు. ఇది సమతుల్యమైనటువంటి భక్తి విధానం. లోపల జరగవలసిన మార్పులు జరగకుండా బాహ్యానికి మన వ్యక్తీకరణలు మనం చేస్తే అంతరంగమందు విశ్వాసం లేకుండా బయటగా మతాచారం చేసే ఒక కయ్యూను వంటి వారం అవుతాం. ఆదిలో కయ్యూనులో ఉన్నది అదే కదా. అంతరంగమందు దేవుని మీద విశ్వాసం లేదు, కానీ నేర్చుకున్న మతాచారం ప్రకారం అతను నైవేద్యం అర్పించడానికి బలిపీఠం దగ్గరగా చేరాడు. అందుచేత ఆయన లక్ష్య పెట్టబడలేదు. తరువాత ఆయన తీసుకుని వచ్చిన అర్పణ కూడా అది లక్ష్య పెట్టబడలేదు. ఇది మనకేమి నేర్పించాలి అంటే మన బాహ్యానికి ఎంత బాగా కనబడుతున్నామో అనేది ప్రాముఖ్యంగా ఎంచకండి. అంతరంగమందు మార్పులే చాలా ప్రాముఖ్యం. అయితే అంతరంగమందు మార్పులు నిజముగా జరిగినప్పుడు బాహ్య వ్యక్తీకరణలు బాహ్యంగా ఆ లక్షణాలను వ్యక్తపరచడం అనేది అది తప్పనిసరైనటువంటి అనుభవం అయి తీరవలసిందే. అప్పుడే మనం చాలా భక్తిలో చాలా సమతుల్యంగా ఉన్నట్టు లెక్క. మన నమ్మిన దేవుడు సమతుల్యత గల దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. అతను ఎంతో సమతుల్యత ఉన్న దేవుడు కనుక అంతరంగము బాహ్యం ఈ రెండు సమతుల్యంగా కలిగి ఉండడం అది పరలోక రాజ్య పౌరులకు తగిన అనుభవం అని దేవుని పిల్లలైన మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. కనుక అంతరంగమందు దీనత్వము, దుఃఖము, సాత్వికము, నీతి కొరకు ఆకలి దప్పులు అది లోపల ఉండవలసిన అనుభవాలు. ఇప్పుడు బయటగా వ్యక్తపరిచేటువంటి అనుభవం కనికరం గలవారుగా జీవించడం లేదా కనికరం చూపడం. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ రోజున ఈ 5వ సంగతి మనం కలిసి ధ్యానం చేస్తాం. ఈ 5వ సంగతి కనికరం. చాలా సార్లు మనం కనికరం అనే మాట ఉపయోగిస్తూ ఉంటాము. పర్వాలేదు, ఉపయోగించడం తప్పేమీ కాదు. కానీ ఆ పదం వెనుకున్న అర్థాన్ని నిజంగానే తెలుసుకునే మనం ఆ పదాన్ని వాడుతున్నామా అన్నది కొంచెం ప్రశ్నార్థకమే. నేటి క్రైస్తవులు చాలా పదాలు వాళ్ళకి అర్థం కాకుండానే ఉంటాయి. వాటిని మనం వల్లించేస్తూ ఉండడం అది పరిపాటుగా మన జీవితాల్లో కనబడుతూ ఉంటుంది. ఇది సమంజసమైన విధానం అయితే కానే కాదు. మనం ఏదైతే మన నోరు పలుకుతుందో అది మన మనసులో దాని భావం తెలియాలి. హృదయమందు ఆ విషయాన్ని మనం అంగీకరించేటువంటి మనుషులు అయి తీరాలి. ఒకవేళ అలా కాకపోతే మనసు ఆలోచించినది, హృదయం అంగీకరించినది మన నోటి ద్వారా అది పలుకుతూ ఉంటే అవే వ్యర్థమైన మాటలు అంటే. కాబట్టి ప్రియులారా, కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. ఇలా కనికరం చూపే వాళ్ళే పరలోక రాజ్య పౌరులు అన్నప్పుడు ఈ కనికరం సంగతి కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకీ
కనికరం అంటే ఏమిటి? అటు తరువాత కనికరానికి మరియు కృపకు ఉన్న ఆ మధ్య వ్యత్యాసం ఏమిటి? ఇది కొంచెం మనకు తెలియాలి. ప్రియులారా, దేవునిలో ఉన్నటువంటి ఖచ్చితమైన ఒక గుణం అదే ప్రేమ. ఈ ప్రేమను అబ్సల్యూట్ యాట్రిబ్యూట్ అంటారు. అంటే దేవునిలో ఉన్న ఖచ్చితమైన గుణలక్షణం అది. ఈ ప్రేమ అనే ఖచ్చితమైన గుణలక్షణం మనుషుల వరకు వచ్చి అది పనిచేస్తూ ఉన్నప్పుడు అది కనికరమగా కృపగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ మనుషుల వరకు అది ప్రసారమై అది పనిచేస్తూ ఉన్నప్పుడు అది కనికరమగా కృపగా పనిచేస్తుంది. మొదట ఈ విషయం మనకు అర్థమైతే కనికరము చూపించే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు అని ఈ సత్యం మనము అర్థం చేసుకోగలుగుతాం. రండి, నేను ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట కృప అనే మాటకు అర్థం మనకు ఈ చిన్న లైన్ లో తెలుస్తుంది. ఒక అనర్హుడిని అర్హులుగా చేసేదే కృప అని 66 పుస్తకాల ఈ బైబిల్ గ్రంథమును బట్టి మనము చెప్పగలం. మనము నమ్మిన దేవుడు ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన పేరే సర్వ కృపానిధి. ఆయన కృప చూపడములో ఐశ్వర్యవంతుడు. అంటే ఆయన అనర్హులను అర్హులుగా చేసేవాడు. కృప అనే మాటకు సరైన తెలుగు తాత్పర్యం నిర్హేతుక జయమాన కటాక్షం. నిర్హేతుక జయమాన కటాక్షం అంటే ఒక అనర్హుడిని అర్హులుగా చేసేది అని అర్థం. అది కృప. మరి కనికరం అంటే ఏంటి? మనం కనికరం చూపాలి కదా. ఆ కనికరం ఏంటో మనం అర్థం చేసుకునేందుకు కనికరం అంటే కష్టాల్లో ఉన్న వారికి అందించే మంచితనం. కష్టాల్లో ఉన్నటువంటి వారికి మనం చూపించే మంచితనమే కనికరం. ఈ కనికరం అనే మాటకు ఆంగ్లంలో మెర్సీ అనే మాట ఉపయోగించారు. అలాగని కంపాషన్ అనే పదం కూడా ఉపయోగించారు. మెర్సీ అని అంటే కష్టాల్లో ఉన్న వారికి మనం చూపించే మంచితనం. అటు పిమ్మట ప్రియమిత్రులారా, కంపాషన్ అని అంటే ఎదుటివాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ పరిస్థితుల్లోనికి మనం కూడా చేరుకోవడం. అంటే ఒక మనిషి బాధపడుతున్నాడు అనుకోండి, ఆ బాధపడే వారితో కలిసి బాధపడ్డాం. ఒక మనిషి కన్నీరు కారుస్తున్నాడు అనుకోండి, ఆ కన్నీరు కార్చే వారితో మనం కూడా కన్నీరు కార్చడం. ఒకవేళ ఒక మనుషుడు కలవరపడుతున్నాడు అనుకోండి, అతని కలవరం మన కలవరంగా చేసుకోవడం. దీనిని కనికరము చూపడం అని అంటారు. కంపాషన్ అని అంటారు. ఈ లక్షణం దేవునిలో ఇలా కనబడుతుంది. మీరు కావాలంటే చదవండి. యెషయా గ్రంథంలో ఆయన కనికర గుణం అది ఎలాగ పనిచేసిందో చదువుతాను, వినండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను అని మనం చూస్తాం. అంటే తన ప్రజలు బాధపడుతూ ఉంటే ఈ దేవుడు వారితో కలిసి బాధపడేవాడు. అందుకే ఆయన కనికర సంపన్నుడు. అలాగే మనం కన్నీరు పెడుతున్నాం అనుకోండి, ఆయన కూడా మనతో కలిసి కన్నీరు కారుస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను అని ఆ స్థలములో చదువుతాం. మరియా, మార్తా వారితో పాటు బేతనీలో ఉండేటువంటి యూదులు కూడా లాజర్ను బట్టి వారి కన్నీరు కారుస్తూ ఉంటే వారి కన్నీటిని చూసిన ప్రభు వారితో కలిసి ఆయన ఏడవడాన్ని మనం ఆ వచనంలో చదువుతాం. అలాగనే తన శిష్యులు కలవరంలోకి జారుకుంటున్నారు. అలా కలవరంతో జారుకునే తన శిష్యులను చూసిన ప్రభు ఆయన కూడా ఆత్మలో కలవరపడ్డాడు. అది మనం
ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. యేసు ఆత్మలో కలవరపడి అనే మాట మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కనికరం చూపడం అంటే అది. బాధపడే వారితో బాధపడడం, కన్నీరు కార్చే వారితో కన్నీరు కార్చడం, చివరగా కలవరపడే వారితో మనం కూడా కలవరపడడం, అది కనికర గుణం. దేవునిలో ఉన్న ప్రేమ అని ఆ ఖచ్చితమైన సులక్షణం అది మనుషుల వరకు వచ్చి పనిచేస్తున్నప్పుడు అది కృపగా కనికరంగా మారుతుంది. సరే, కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు, వారే పరలోక రాజ్య పౌరులు అని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ కనికరం అనే విషయం మనం అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకు ఈ నేపథ్యాన్ని మీతో ముందు చెప్పవలసి వచ్చింది. సరే, లేఖనములో కనికరాన్ని గురించి ఎన్నో సంగతులు రాసి ఉన్న కొన్ని సంగతులైన లేఖనాల వెలుగులో మనం కనికరాన్ని గురించి తెలుసుకోవలసిన అవసరత మనకెంతైనా ఉంది. సరే, లేఖనాల వెలుగులో కొన్ని చెప్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు అంటే, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని పిలిచాడు. దేవుణ్ణి ఏమని పిలిచాడంటే, ఆయన కనికరము చూపు తండ్రి. ఇవ్వండి, గాడ్ ఆఫ్ మెర్సిఫుల్, ఆయన కనికరము చూపు తండ్రి. ఇది ఒక మంచి మాట. అటువల్లనే ప్రియులారా, 103వ కీర్తన 8వ వచనంలో దావీదు ఇలాగన్నాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఈ కనికరం అనే మాటకు మరొక పర్యాయ పదం దయ. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రియులారా, ఇక్కడ కూడా దేవునిలో ఉన్న ఆ కనికరాన్ని దయ అనే మాటతో ఉపయోగించబడడం మనం చూస్తాం. అటు తరువాత ప్రియులారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మీరు 17వ వచనం కానీ చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కనికరము గల ప్రధాన యాజకుడుగా ఆయన గురించి ప్రస్తావించబడింది. యాజకుడు ప్రియమిత్రులారా, తాను కనికరం చూపడం అతనికి చేత కాకపోతే, అతను తాలిమి కలిగిన వాడు కాకపోతే, ఆయన ప్రజల కొరకు సరైన పరిచర్యలు దేవుని యొద్ద చేయలేడు. అంటే ప్రధాన యాజకుడైన ప్రతి వాడు అతని కనికరం లేదా తాలిమి గలవాడు అయి ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కనికరము కలిగినటువంటి ప్రధాన యాజకుడు. ఈ వచనానికి మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా కలిపి చదివితే ప్రధాన యాజకుడు ఏమి కలిగి ఉంటాడో తెలుస్తుంది. ఆయన కనికరము గల ప్రధాన యాజకుడు. సరే, ఇది కనికరాన్ని గూర్చిన లేఖనాల వెలుగులో మనము నమ్మిన దేవుడు ఆయన కనికర సంపన్నుడు, ఆయన కనికర పూర్ణుడు, ఆయన కనికరము చూపే ప్రధాన యాజకుడు. ఇది అర్థం అవ్వాలని నేను ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. అటు పిమ్మట ప్రియులారా, ఈ రోజు మనం రక్షించబడ్డాము అంటే అది ఆయన కనికరము చేతనే. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు 5వ వచనం చదవండి. దేవుడు మన నీతి క్రియల వల్ల కాదు, ఆయన కనికరం వల్లనే మనల్ని రక్షించాడు అని పౌలు అక్కడ పేర్కొనడం మనము చూడగలుగుతాం. ఈ రోజున మనం పొందిన పునర్జన్మ అనుభవం అది దేవుని యొక్క కనికరమును బట్టి జరిగింది అనే మాట, అది ఎంత గంభీరమైన సత్యం. ఈరోజు నువ్వు చేసేటువంటి క్రియలను బట్టి నీవు గాని నేను గాని ఎవరమో రక్షించబడలేదు, గాని కేవలం తన కనికరము చొప్పుననే మన పునర్జన్మ అనుభవంలోనికి వచ్చాం. కనుక మనము కనికరమే ఈ రోజున మనల్ని ఆయన కనికరం, దేవుని కనికరం మనల్ని రక్షణలోనికి తీసుకుని వచ్చింది అనే విషయం దేవుని పిల్లలుగా మనం గుర్తెరగాలి. ఈ సత్యానికి 1 పేతురు 1వ అధ్యాయం, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం, ప్రియమైన స్నేహితులారా,
మీరు 4వ వచనం కలిపి చదివితే ఇలా ఉంటుంది. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను అని రాసి ఉంది. ఆ 4వ వచనం అడుగున రాసి ఉన్నది అదే. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కనికరము అనే ఈ అద్భుతమైన లక్షణం ఇది మనకు అర్థం కావాలి అంటే మొదటగా ఇది దేవునిలో ఉంది అనే విషయాన్ని గమనించి, ఇప్పుడు దేవుడు కనికరము గలవాడు గనక ఆయన నమ్మినటువంటి వారు తప్పనిసరిగా కనికరము గలవారు అయి తీరవలసింది. ఎందుకనంటారా? ఇలా చెప్తాను వినండి. ఇదే ప్రభు తాను చేసిన కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం ఇలా అన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం చూడండి. ప్రభు అన్న మాట గమనించండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అవును, మనం నమ్మిన మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడే. మరి ఆయన నమ్మినటువంటి మనం పరిపూర్ణులుగా ఉండేదము అన్నాడే. ఏ విషయంలో పరిపూర్ణులం కాగలం? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణులు కాగలమంటే చచ్చినా మనం కాలేము. ఇది 100% నిజం. మరి దేవుడు న్యాయవంతుడు. మనం ఈ సులక్షణంలో మనం పరిపూర్ణం కాగలమా భూమి మీద అంటే అది కూడా భూమి మీద జరిగేది కాదు. ప్రియులారా, దేవుని యొక్క ఖచ్చితమైన గుణలక్షణాలు అబ్సల్యూట్ అట్రిబ్యూట్స్ అంటామే, వాటిలో మనం ఎన్నడూ పరిపూర్ణలో కాలేము. కానీ ఆ ఖచ్చితమైన గుణలక్షణాల్లో నుంచి మన వరకు కొన్ని గుణలక్షణాలు ప్రసారం అవుతూ ఉంటాయి. వాటిలో మనం పరిపూర్ణం కావాలి. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమలో మన పరిపూర్ణం కాగలమా అంటే అది ప్రశ్నార్థకమే. ప్రేమ నేర్చుకుంటాము, ప్రేమలో ఎదుగుతుంటాము, ప్రేమలో అభివృద్ధి చెందుతుంటాము. కానీ పరిపూర్ణత అది ప్రభు దగ్గర వెళ్ళినప్పుడే సంభవిస్తుంది. కానీ ప్రియులారా, భూమి మీద ఉన్నప్పుడే మన పరలోకపు తండ్రి, వింటున్నారు కదూ, ఆయన కనికరమ గలవాడు గనక మనము కూడా కనికరమ గలవారుగా ఉండవచ్చు. ఇది నేను నా సొంత వ్యాఖ్యానం, నేనేం చెప్పడం లేదు సుమా. చాలా స్పష్టంగా బైబిల్లో రాసింది. చదువుతాను చూడండి. ఇది చాలా మంచి వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం చూడండి. లూకా సువార్త 6:36. కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరమ గలవారై ఉండుడి అన్నాడు. గమనించారు కదా ఈ మాట? లూకా సువార్త 6:36. మీ పరలోకపు తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనికరమ గలవారై ఉండండి, అంతే. కాబట్టి దేవుని యొక్క ఆ ఖచ్చితమైన గుణ లక్షణాలు, దేవుని సార్వభౌమాధికారం ఇది మనకు రాదు. దేవుని సర్వశక్తిలో మనం సంపూర్ణం కాలేం. దేవుని సర్వజ్ఞానములో మనం సంపూర్ణం కాలేం. దేవుని యొక్క సర్వ వ్యాపకంలో మనము సంపూర్ణం కాలేం. దేవుని యొక్క ప్రేమలో మనము సంపూర్ణం కాలేం. దేవుని పరిశుద్ధతలో మనము సంపూర్ణం కాలేం. దేవుని యొక్క సత్యములో మనము సంపూర్ణం కాలేం. దేవుని యొక్క నమ్మకత్వంలో మనము సంపూర్ణం కాలేం. కానీ ఆ గుణ లక్షణాల నుంచి ఏమైతే లక్షణాలు మన వరకు వచ్చి మన జీవితంలో అవి పనిచేస్తాయో ఆ లక్షణాలలో సంపూర్ణం కావచ్చును. అందుచేతనే ప్రియులారా, మన ప్రేమలో భూమి మీద ఉన్నప్పుడు పరిపూర్ణత పొందలేం, కానీ ఆ ప్రేమలోంచి మన వరకు వచ్చిన ఆ కనికరములో మన పరిపూర్ణం కావచ్చు. అందుకనే ప్రభు చెప్పాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్టు మీరును పరిపూర్ణులుగా ఉండేదురు. ఏ విషయంలో? కనికరము చూపే విషయంలో అని ఈ చక్కని వ్యాఖ్యానం, ఇది ప్రభు చేసిన వ్యాఖ్యానమే. ఆ వచనాన్ని మరో వచనంతో మీ ముందు పెట్టి నేను మీతో పంచుకున్నాను. ఇదేమీ నా సొంత వ్యాఖ్యానం కాదు. కాబట్టి మనం నమ్మిన దేవుడు కనికరము చూపు తండ్రి, మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఆయన కనికర పూర్ణుడు. మనం ఆరాధిస్తున్న మన ప్రభు కనికరమ గల ప్రధాన యాజకుడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనమంతా ఆయన కనికరం వలననే మన పునర్జన్మ అనుభవం పొందాము, మనము తిరిగి జన్మించినాము అనే విషయం గమనించి ఆయన కనికరము చూపడములో సంపూర్ణుడైనట్లు మనమును కనికరము చూపడములో సంపూర్ణులు కావాలి. ఈ లేఖన నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రియులారు ఇప్పుడు రండి,
పరలోక రాజ్య పౌరులు, మీరు కనికరం చూపాలి, అప్పుడే వీళ్ళు కనికరం పొందుతారు, వీళ్ళే పరలోక రాజ్య పౌరులు అని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు, లేఖనము ఆలోచన మన ముందుకు తెచ్చినప్పుడు, పరలోక రాజ్య పౌరులు ఇతరులపై ఏ ఏ విధాలుగా కనికరం చూపాలి, ఏమంటే ఆ కనికరం ఎలాగా మనుషులమైన మనం, పరలోక రాజ్య పౌరులమైన మనం దాన్ని సాధన చేయాలి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాం. కనుక పరలోక రాజ్య పౌరులు ఇతరులపై ఏ ఏ విధాలుగా కనికరం చూపాలో నేను కొన్ని సంగతులు చెప్తాను, రండి. మొట్టమొదటి విషయం, జటిలమైన పరిస్థితుల్లో చిక్కుకున్నటువంటి వారికి సహాయం చేయటం ద్వారా కనికరం చూపాలి. జటిలమైన పరిస్థితులు ఏమిటవి? నేను జ్ఞాపకం చేస్తాను, వినండి. లేవి కాండం 23వ అధ్యాయం 22వ వచనం. లేవి కాండం 23వ అధ్యాయం 22వ వచనం. దేవుడు ధర్మశాస్త్రంలో ఈ మాట ఇలా తన ప్రజలకు చెప్పాడు. మీరు మీ పంట చేను కోస్తున్నప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోసేకండి. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకోకండి. బీదలను, పరదేశులకు వాటిని విడిచిపెట్టండి. నేను మీ దేవుడనైన యెహోవాను అన్నాడు. కనుక దేశంలో బీదలుండక మానరు. ఆ బీదలు వారు జటిలమైన పరిస్థితి, వారి పేదరికంలో వారు కడుపు నిండని పరిస్థితి వచ్చినప్పుడు, అలాగనే పరదేశులకు ఆ దేశంలో ఏ సంపాదన వారికి లేదు గనక మీరు చేయవలసిన పనితో తెలుసా? బీదలకును పరదేశులకును మీరు మీ పంట మీరు కోసుకుంటున్నప్పుడు ఆ గట్టు వారకపోయి పూర్తిగా కోసేయకండి. అలాగనే మీరు కోస్తున్నప్పుడు కిందకు రాలినటువంటి పరిగెను మీరు ఏరుకొని ఎత్తుకుపోకండి. అది బీదల కొరకు, పరదేశుల కొరకు వదిలేయండి. ఇది జటిలమైన పరిస్థితుల్లో చిక్కుకున్న వారి కొరకు నువ్వు చేసే సహాయం. ఇట్లా కనికరము చూపాలి అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు. అటు తరువాత ప్రియులారా, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా విధవరాంటను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకండి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చెయ్య తలచకండి అన్నాడు. ఇది కనికరం అనే గుణముంటే వచ్చేటువంటి ఆధ్యాత్మిక అనుభవం. ప్రియులారా, కనికరం లేకపోతే విధవరాంటను బాధ పెడతాం. కనికరం లేకపోతే తండ్రి లేని వారిని బాధ పెడతాం. కనికరం లేకపోతే పరదేశులను బాధ పెడతాం. కనికరం లేకపోతే దరిద్రులను బాధ పెడతాం. కనికరం లేకపోతే హృదయంలో కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి కనికరమ కలిగినటువంటి వారు జటిలమైన పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి తమ కనికరాన్ని చూపే ఆ విధానంలో సాగాలి. అప్పుడు మనం కనికరమ గలవారము అని మనం చెప్పగలుగుతాం. అంతెందుకండి, నూతన నిబంధనలో ప్రియులారా, సంఘ అధ్యక్షుడైన యాకోబు తాను రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో 27వ వచనంలో ఇలా అన్నాడు. నేను ఈ వచనం నేను స్లైడ్ లో ఇవ్వలేదు, దాన్ని మీరు రాసుకోండి, మీరు చదవండి, ధ్యానించండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తన్ను కాపాడుకున్నటే కదా అన్నాడు. ఈ వచనంలో కనికరమున్న వాడే ప్రియమైన స్నేహితుల దిక్కులేని పిల్లలను, విధవరాండను పరామర్శించి వాళ్ళ అవసరాలు తీర్చగలుగుతాడు. అలాగ కనికరం చూపే వారి యొక్క భక్తిని గురించి యాకోబు అంటున్న మాట ఏంటనంటే, అది దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి, అది దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అన్నాడు. అందరము భక్తి చేస్తున్నాం, ఏమంటే అందరము భక్తి పరులమే. కానీ ఆ సమస్తమును చూడగలిగిన ఆ దేవుని దృష్టి ఎదుట మన భక్తి పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఎప్పుడవుతుంది అనంటే, మన భూమి మీద కనికరముతో బ్రతికినప్పుడు. ఆ కనికరం జటిలమైన పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి సహాయం చేస్తూ మనం కనపరచాలి అని లేఖనం మనకు బోధిస్తుంది. ఇది మొదటి మాట. రెండో మాట మీతో చెప్తాను, వినండి. పాపములో చిక్కుకున్న వారికి సహాయం చేయడం ద్వారా మనము కనికరం చూపాలి. పాపంలో చిక్కుకున్న వారికి ఎలాగున సహాయం చేయాలట? గలతీ పత్రిక 6వ అధ్యాయం
1-2 వచనాల్లో ఇలా చదువుతాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికంతో అలాగనే మంచి మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోని తీసుకుని రావాలి. గమనించారా? ఒక వ్యక్తి పాపం చేశాడు, లేదా పాపంలో చిక్కుకొని మనకు కనబడుతున్నాడు. అతను అందులోంచి బయటకు రావడానికి మనం ప్రయత్నం చెయ్యాలి గాని మనం రాళ్ళు పట్టుకొని ఆ మనిషిని కొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. పాపములో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చే లక్షణం అది కనికరము చూపించే యేసయ్య లక్షణం. రాళ్ళు వేసి కొట్టే లక్షణం అది పరిసయ్యుల లక్షణం. దీనికి చక్కని ఉదాహరణ ఇక నేను మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపములో పట్టబడిన స్త్రీని మనం చూస్తాం. పరిసయ్యులందరూ ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపుదామనే వచ్చారు. కానీ యేసయ్య మాత్రమే ఆమెకు ఏమీ శిక్ష విధించక, అమ్మా ఇక మీదట పాపం చేయవద్దు అని చెప్పి ఆ పాపిని కాస్త పవిత్రురాలుగా చేసి పంపించాడు. ఆ వ్యభిచారిని కాస్త విశ్వాసగా చేసి పంపించేశాడు. సంగమునకు చెడ పురుగును కాస్త ఆమెను సాక్షిగా చేసి ఆమెను పంపించేసినాడు. ప్రభు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అడిగాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే ఆమె లేదు ప్రభువా అనిను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపం చెయ్యకమని ఆమెతో చెప్పాను. ఇది కనికరము చూపడం అంటే. పాపములోనూ బలహీనతలోనూ పడిన ఒక వ్యక్తి మన ముందు కనబడినప్పుడు రాళ్ళేసుకొని కొట్టడం అది పరిసయ్యుల తత్వం. కానీ ఆ మనిషిని ప్రేమించి ఆ ప్రేమ నుంచి వచ్చిన కనికరం ద్వారా తాను పాపం నుంచి బయటపడేందుకు సహాయపడడం అది కనికరము చూపే గుణం. ఇప్పుడు జూమ్ వేదికలో నాతో పాటు కూర్చున్న మనలో ఎంతమంది ప్రియులారా కనికరము గల మనుషులమో మనకు తెలుస్తుంది. మనం అక్కడేదో ఏ తప్పిదమో చేయని మనం అతి పరిశుద్ధులం అయిపోయినట్లు, ఒక వ్యక్తి తప్పిదములో చిక్కుకున్నట్టుగా మనకు కనబడితే వాడిని పురుగులా చూడడం అది మనకు అలవాటైపోయింది. అంతెందుకండి, అలాంటి వానితో మనం సావాసం చేస్తే వాడి యొక్క మైల మనకేదో అంటేస్తుంది అన్నట్టు వాడితో సావాసము చెయ్యము, వాడితో సాంగత్యము చెయ్యము, వాడిని మంచిదారిలోనికి తీసుకురావడానికి ప్రయత్నము చెయ్యం. ఇక్కడ నాకు ఏమి కనబడుతుందంటే క్రైస్తవులు ఆచరించేది క్రైస్తవ్యం అనిపించడం లేదు. క్రైస్తవులు ఆచరించేది అది బ్రాహ్మణిజం అనిపిస్తుంది. బ్రాహ్మణిజం అంటే ఏంటో తెలుసా అండి? ఒక అపరిశుభ్రంగా ఉండేవాడు తమకు తాకితే మేము అపరిశుద్ధులం అయిపోతామని వీళ్ళ తక్కువ కులస్తులను లేక మైలు పడిన వారిని దూరంగా పొండి అసుంటా పొండి అని అరిచేది బ్రాహ్మణిజం. కానీ ప్రియుల క్రైస్తవ్యం అది కాదు. క్రైస్తవులలో ఉన్న పరిశుద్ధత ఒక అపరిశుద్ధతను తాకితే అపరిశుద్ధమైనది పరిశుద్ధంగా మారాలి తప్ప మన పరిశుద్ధతకు ఏమీ డోకా రాకూడదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కుష్ఠరోగిని ముట్టాడు, కుష్ఠరోగిని శుద్ధునిగా చేశాడు. యేసు ప్రభు ఏమి అపరిశుద్ధుడైపోలేదు కదా. పాపంలో పట్టబడిన ఈ స్త్రీని అమ్మా అని పిలిచి ఇక పాపం చెయ్యొద్దు అని పంపించాడు. యేసు ప్రభు పాపి అయిపోలేదు కదా. కానీ ఈ రోజున చాలా మంది క్రైస్తవులు వీళ్ళు ఆచరిస్తున్నది క్రైస్తవ్యమే కాదు, వీళ్ళు ఆచరిస్తున్నది బ్రాహ్మణిజం. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. నువ్వు నిజంగా కనికరమ గలవాడివి అయితే కనికరము చూపి పరలోక రాజ్య పౌరుడిగా బ్రతకడం నీ చేతనైతే పాపములో చిక్కుకున్న వారికి సహాయం చేయడం ద్వారా నీ కనికరాన్ని నీవు చూపాలి. ఇది రెండవ సత్యం. మూడో మాట జ్ఞాపకం చేస్తాను రండి. మూడో మాట, మనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని క్షమించడం ద్వారా కనికరం చూపాలి. మన చుట్టూ ఉన్న మనుషులు వారేమి దేవుళ్ళు కాదు, దేవదూతలు కాదు. వారు తెలుసో తెలియకో మనకు వ్యతిరేకంగా ఏదో కీడు చేస్తారు, ఏదో పాపం చేస్తారు. వారిని మనం క్షమించడం ద్వారా మనలో ఉన్న కనికరాన్ని మనం చూపవచ్చు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఈ మాట అన్నాడు, ఎవడైనను
తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి, ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి అని రాసి ఉంది. ప్రియమిత్రులారా వినండి, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ బంధువర్గమే కావచ్చు, నీ సంఘ సభ్యులే కావచ్చు, సమాజంలో నీతో కలిసి పనిచేస్తున్న వారే కావచ్చు, వారు తెలుసో తెలియకో ఏదో కీడు నీకు చేశారు. కానీ నువ్వు దేవుని బిడ్డగా, పరలోక రాజ్య పౌరునిగా, కనికరము చూపేవానిగా ఆ మనిషిని క్షమించాలి. ఇందుకు అనేకమైన ఉదాహరణలు నేను చెప్పగలను. గాని మనకు పొరుగు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కడో ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ దేవుని వాక్యం చెప్పి వాళ్ళ జీవితాలు కడుతున్న గ్రహం స్పెయిన్ ని, అతని యొక్క కుమారులను ఎంత దారుణంగా మన ఒరిస్సా ప్రజలు చెప్పినారో అది మనం ఎరుగుదాం. దాని మీద కేసు అది పుట్టినప్పుడు దారాసింగ్ అనే వాడిని అరెస్ట్ చేశారు. వాడు కోర్టులో కూడా చంపింది వాడేనని రుజువైపోయింది. రుజువైపోయిన తర్వాత జడ్జ్ ప్రియులారా గ్రామ్ స్టెయిన్ భార్యను అడుగుతున్నాడు, అమ్మా, విదేశం నుంచి దేశానికి వచ్చి ఈ దేశ ప్రజలకు మీరు సేవ చేశారు, కానీ నీ భర్తను నీ బిడ్డల్ని ఇగో చంపినటువంటి వ్యక్తి బోన్లోనే ఉన్నాడు, ముద్దాయిగా ఉన్నాడు. ఏమి శిక్ష విధించాలో నాకు తోచడం లేదు, ఏం చేయమంటావో చెప్పు అని అడిగితే గ్రహం స్టెయిన్స్ గారి యొక్క భార్య అనింది, నేను క్షమిస్తున్నాను, అతన్ని వదిలేయండి అంది. అరే, తన భర్తను చంపినవాడు, తన పిల్లలను దారుణంగా చంపినవాడు, దయానీయంగా ప్రియులరా సజీవ దహనం చేసినటువంటి వాడిని నేను క్షమిస్తున్నాను, అతను వదిలేయండి, అతని క్షమాభిక్ష పెట్టండి అని ఆమె వేడుకోవడంలో ఏమర్థమవుతుందంటే ఆమె వాడిపైన కనికరం చూపిందన్నమాట. ప్రియులారా, ఈ సత్యం ఇవి మనం చెప్పుకోవడానికైనా, ఇవి మన జీవితంలో ఇది అభ్యాసంగా ఇవి ఎప్పుడు మారతాయి అని అనిపిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో నీకు వ్యతిరేకంగా నీ కుటుంబ సభ్యులో, లేక నీ బంధు బలగమో, లేక నీ సంఘ సభ్యులో, లేక సమాజంలో నీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఏదో చేశారు నీకు వ్యతిరేకంగా, వాళ్ళని క్షమించి వారి మీద కనికరం చూపడం నీకు చేతనవుతుందా? మరి ఎలాగ పరలోక రాజ్య పౌరుడును నేను అని అనుకుంటున్నావు నీవు అనేది ఒక గంభీరమైన ప్రశ్న. ప్రియులారా వినండి, పరలోక రాజ్య పౌరసత్వాన్ని గూర్చి ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఏమీ మోమాట పడి ఏ మాట చెప్పలేదు, కరాఖండిగానే చెప్పినాడు. కాబట్టి పరలోక రాజ్య వారసులుగా మేమున్నాము అని అనుకునేటువంటి మనం కొంచెం లోతుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకోవడం అది అత్యవసరమని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, 4వ సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇప్పటి వరకు మనం ఆలోచించేది 4వ సంగతి కాదు, మరో తలపు చెప్తాను. ఇప్పటి వరకు మనం 3 సంగతులను మనం ఆలోచిస్తూ వచ్చాం. వీళ్ళ కనికరం చూపడం అంటే జటిలమైన పరిస్థితుల్లో చిక్కుకున్న వారికి మనం సహాయపడ్డం, అలాగనే పాపములో చిక్కుబడిపోయినటువంటి వారికి బయటకు రావడానికి సహాయపడ్డం, మనకు వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వారిని క్షమించడం, అది కనికరం చూపడం. ఈ 3 ఆధ్యాత్మిక అనుభవాలు మనకు చేతనైతే కనికరమ గలవారికి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేస్తాను. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని ఆ కొండ మీద చేసిన ప్రసంగంలోనే ఈ కనికరం చూపడం వెనుక మీరు కనికరం పొందుతారు అనేది వాగ్దానమే కదా. ఈ గొప్ప అనుభవం అది దేవుని వాగ్దానంతో కలిసి ఉంది. అది మీరు దయించి మీరు గమనించండి. కనుక కనికరం గలవారికి దేవుడిచ్చిన కొన్ని వాగ్దానాలు జ్ఞాపకం చేస్తాను. కనికరం గలవారికి అవసరమైన సమయాల్లో దేవుడు కనికరం చూపిస్తాడు. ప్రియ మిత్రులారా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం ఇలా ఉంది, వేదనను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చెయ్యను. పేదవాడు జటిలమైన పరిస్థితుల్లో ఉన్నాడు, అలాంటి వాటికి నువ్వు అప్పించి నీవు కనికరము చూపినావు. అలాగ నువ్వు కనికరముతో నువ్వు చూపిన ఉపకారాన్ని మర్చిపోవడానికి దేవుడేమి అన్యాసుడు కాదు కదా.
ఆయన ప్రత్యుపకారం చేస్తాడట. అదే కనికరమ గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అనే మాటకు తాత్పర్యం ఇది. ప్రభునందు ప్రియమిత్రులారా, దీనికి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కూడా మీరు కలుపుకొని మీరు ధ్యానం చేయండి. ఇంకొక విషయం చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో ఆ కలవరి కొండ మీద వేలాడుతున్న ఆ గడియల్లో తనకు ఇరువైపులా సిలువ వేయబడి తనతో పాటు సిలువలో వేలాడుతున్నటువంటి ఆ నేరస్తులలో, ఆ దొంగలలో ఒకడు ప్రభు మీద వాడికి కనికరం వచ్చింది. ఆడికి కనికరం వచ్చి వాడు ఏమంటున్నాడో తెలుసా అండి? మొదటి దొంగతో, ఆ నేరస్తులతో ఆడంటున్నాడు, వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక నువ్వు దేవునికి భయపడవా అంటూ, మనకైతే ఇది న్యాయమే, మనం నేరస్తులము, దొంగలం, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రియులారా, సిలువలో తన ప్రక్కనే వేలాడుతున్న ఆ యేసుకు వీడు పలికిన మాటలు ఆ సమయంలో ఎంత ఊరటనిస్తాయో కదా. ఈయన ఏ తప్పిదమో చేయలేదు, మనము చేసిన దానికి ఫలం పొందుతున్నాము, ఆయన తప్పిదాలు చేసిన వాడు కాదు అని వాడు పలికిన మాట, అది ప్రభు మీద వాడు చూపుతున్న కనికరము నుంచి వచ్చిన మాట. ఈ మాట గమనించండి. ప్రభు మీద వాడు కనికరములు చూపుతూ ఉండేప్పుడు వచ్చినటువంటి మాట. ఇప్పుడు వాడి కనికరం దొరకలేదా? ప్రభు మీద వాడు అలాంటి కనికరము చూపి ఒక ఓదార్పు మాట వాడు అందిస్తే, యేసు ప్రభు అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రభు చెప్పాడు. ఇదే కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు అనే మాట. యేసు మీద కనికరపడిన ఆ నేరస్తుడు వెంటనే ప్రభు యొద్ద నుంచి కనికరం పొందిన అనుభవం మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 41 నుంచి 43 వచనాల్లో చూస్తాం. కాబట్టి నా ప్రియమిత్రులారా, కనికరం కలిగిన వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటనంటే, మీరు కనికరము చూపారా, మీరు తిరిగి కనికరం మీరు పొందుతారు అని ఆయన చెప్పాడు. ఇది మొదటి వాగ్దానం. రెండో వాగ్దానం మీతో చెప్పనివ్వండి. కనికరం లేకపోవడం వల్ల దేవుడు వారిని శిక్షిస్తాడని కూడా దేవుని వాగ్దానం సూచిస్తా ఉంది. నువ్వు కనికరము చూపకపోతే ప్రియమిత్రులారా వినండి, నువ్వు తగిన శిక్షణ పొందుతావు అనేది చాలా స్పష్టంగా లేఖనాల్లో ఉంది. చూపిస్తాను రండి. ఇది కూడా కనికరమును కూర్చున్నటువంటి వాగ్దానమే, కాకపోతే అందులో ఉన్నటువంటి శిక్ష ఇది. బీదలకు ఇచ్చువానికి లేమి కలగదు. వింటున్నారు కదూ? బీదలు జటిలమైన పరిస్థితులు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చువానికి లేమి కలగదు. కానీ కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగును అనే మాట. కన్నులు మూసుకొనిన వానికి బహుశాపములు కలుగును అనే మాట సామెతలు 28వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. మనము నమ్మిన మన పరలోకపు తండ్రి ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికరము చూపడంలో సంపూర్ణమైన కనికర లక్షణం ఉన్నవాడు. మరి ఆయన నమ్మి ఆయన లోపల కలిగి ఉన్న మనం కనికరం చూపకపోతే దాని వెనక వచ్చే పర్యవసానాలు, ఇది శాపమును గూర్చిన వాగ్దానం కూడా లేఖనం స్పష్టం చేస్తుందని దేవుని పిల్లలైన మీరు గమనించాలని నేను కోరుతున్నాను. అటు పిమ్మట ప్రియమైన స్నేహితులారా, కనికరం లేకపోవడం అనేది మనం ఎన్నటికీ కనికరం పొందలేనిదని మరియు అందువల్ల రక్షణ పొందలేమని మనకు ఇది రుజువు చేస్తుంది. ఇది కొంచెం కఠినమైన మాటే, సావధానంగా వినండి. మనము దేవుని యందల విశ్వాసం ద్వారా దేవుని కృప చేతని మనం రక్షించబడతాము. ఇది ముమ్మాటికి నిజం. రక్షించబడినప్పుడు మనం లోపలికి మనం ఆహ్వానించుకున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తును. ఆ పని మనం ఎప్పుడైతే చేసామో, మనం ఆ పని మనం చేసినప్పుడు, ప్రభువుని ఆహ్వానించినప్పుడు మన లోపలికి మన ప్రభు పరిశుద్ధాత్మనుగా వచ్చి దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. ఇప్పుడు ఆ ప్రేమ చేతని మనం కనికరం చూపాలి. మరి కనికరం చూపలేకపోతున్నామంటే లోపల ప్రేమ ఉందని ఏమి నిదర్శనం? నీ లోపల ప్రేమ ఉన్న మాట నిజమైతే బయటికి కనికరం కనబడాలి కదా. మరి ఈ రోజున ఎవరికి కనికరం చూపడం నీకు చేతనవ్వకపోతే, లోపల ప్రేమ లేకపోతే, పరిశుద్ధాత్మను కుమ్మరించే ప్రేమ లేకపోతే
నువ్వు ప్రభువుని నీ హృదయంలో ఏమి స్వీకరించినట్లు, నువ్వు ఎలాగన పాపక్షమాపణ పొందినట్లు. అందుకే యోహాను ఈ మాట రాశాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనం లోక అవసరాల పట్ల కనికరం చూపకపోతే మనం ఎలాగ రక్షించబడతాము? ఈ కీలకమైన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే 1 యోహాను పత్రిక 3:17 చూడండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలుగుతుంటే చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? మరి దేవుని ప్రేమ నిలవకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏమి లోపలిగా ప్రవేశించినట్లు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించకపోతే యేసును నువ్వు ఏమి నీ హృదయంలో అంగీకరించినట్లు? యేసును నువ్వు అలాగని స్వీకరించకపోతే, ఆహ్వానించకపోతే నువ్వు రక్షించబడ్డావని ఎలా అనుకుంటున్నావు? నేను రక్షించబడ్డానని ఎలా అనుకుంటున్నాను? నీకేమో ఈ లోకపు జీవనోపాధి ఉంది, నీతో కలిసి ఉన్న నీ సహోదరునికి లేమి ఉంది. అదే జటిలమైన పరిస్థితి. అంటే అతని ఎడలో ఏమాత్రము కనికరము చూపని నీలో దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? దేవుని ప్రేమ నిలవకపోతే పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు ఎట్లా రుజువవుతుంది? పరిశుద్ధాత్ముడు లేకపోతే యేసుని నీవు ఆహ్వానించుకున్న మాట ఎట్లా నిజమవుతుంది? యేసు ప్రభును నీ హృదయంలో ఆహ్వానించకపోతే నువ్వు రక్షించబడ్డామనే అనుభవం అది ఎలాగ నిజమవుతుంది చెప్పండి. ఇది 3వ వాగ్దానం. ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి కనికరం నేను మీకు స్పష్టంగా చెప్పాను. ఏ ఏ విషయాల్లో కనికరం చూపాలో, ఈ కనికరం చూపే వాళ్ళకి ఏం వాగ్దానాలు ఉన్నాయో చెప్పిన తర్వాత ఈ తలంపు ఏంటనంటే కనికరం యొక్క సాధనలో మనకి పెరుగుదల రావాలి. కనికరం చూపడంలో దినదినము మన గ్రోత్ లోనికి రావాలి, అభివృద్ధి చెందాలి. కనికరం యొక్క సాధనలో మనం అభివృద్ధి చెందాలి. కనికరం యొక్క సాధన ఎలాగ సాధన చేయవచ్చో మరికొన్ని తలంపులు చెప్పి నేను ముగింపుకు వస్తాను రండి. కనికరం యొక్క సాధనలో ఎదగడానికి మన సొంత పాపాన్ని మరియు జటిలమైన పరిస్థితిని మనం గుర్తించుకోవాలి. ఒక వ్యక్తి ఎడల మనం కనికరం చూపగలగాలి అని అంటే ముందు ఒకప్పుడు మనము మన సొంత పాపాల్లో ఉన్నవారమే అని తెలిస్తే ఈ రోజు పాపంలో ఉన్న వాడిని మనం చూసినప్పుడు కనికర పడ్డం వస్తుంది. నువ్వు పుట్టగానే పెద్ద పరిశుద్ధునిగా పుట్టినట్టు, పుట్టగానే పెద్ద దేవదూతమైనట్టు, అసలు పుట్టగానే దేవునిలో నువ్వు ఒక అదిశమైపోయినట్టు నిన్ను నువ్వు భావించుకుంటున్నావు. కాబట్టి పాపములో కనబడిన ఒక మనిషిని చూస్తే కనికర పడ్డం నీకు రావడం లేదు. ఒక జటిలమైన పరిస్థితిలో ఉన్నాడు ఒకడు, నీకెప్పుడు అలాంటి పరిస్థితి రాలేదన్నట్టు, పుట్టగానే ఏసీ కింద పుట్టినట్టు, పెరిగి భోజనం చేస్తున్న ప్రతి పూట పంచభక్ష పరమాణాలే తిన్నట్టు, నీకేదో కష్టం రానట్టు, నీకేదో కన్నీరు రానట్టు, నీకెప్పుడేదో కలవరం రానట్టు నీ గురించి నువ్వు అలా అనుకుంటే ఇక కష్టంలో పాపంలో ఉన్న మనిషి మీద కనికర పడ్డం నీకెప్పుడు చేతనవుతుంది? మర్చిపోయావు నువ్వు. ఒకప్పుడు నీ సొంత పాపములో పుర్లాడుతున్న ఒక పంది లాంటి వాడువని, కక్కిన దానికే తిరిగిన కుక్క లాంటి వాడువని మర్చిపోయావు నువ్వు. ఈ రోజు ఏదో కొంచెం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని సాక్ష్యం ఇచ్చి సువార్త చేస్తూ ఉంటే అక్కడికేదో పెద్ద దేవదూతమైనట్టు, అసలు పాపం అనేది నాకు ఎప్పుడూ అంటలేదన్నట్టు, పాపములో కనబడిన మనిషి మీద జాలి కనికరం లేకుండా బ్రతుకుతున్నావనంటే నువ్వు కనికరం చూపడంలో ఏమి అభివృద్ధి చెందుతావు? కనికరం చూపడంలో, దాన్ని కనికరం ప్రాక్టీస్ చేయడంలో మనం ఎదగాలి అంటే ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను ఒకప్పుడు ఈ పాపములో ఉన్నవాడిని, నేను ఒకప్పుడు ఇలాంటి జటిలమైన పరిస్థితుల్లో ఉన్నవాడిని అని జ్ఞాపకం ఉంటేనే మన కనికరం చూపడం వస్తుంది. యెషయా అనుభవం జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసిస్తున్నాను అన్నాడు. అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యకు వెళ్ళి తాను పరిచర్య చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు తాను అపవిత్రమైన పెదవుల గలవాడనని తాను గుర్తెరిగాడు. ముందు పౌలు అనుభవం జ్ఞాపకం చేసుకోండి. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో
పాపులకు సువార్తను చెప్పి అనేకులు రక్షణలోకి నడిపించే ఈ పెద్ద ఆయన తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను పూర్వం హింసకుడును, దూషకుడును, హానికరుడును, చివరికి 1 తిమోతి 1:15 పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. నేను పాపములో ఒకప్పుడు ఇంత ఘోరంగా బ్రతికాను అని గుర్తెరిగాడు కాబట్టి పాపములో ఉన్న ఒక మనిషిని జట్లమైన పరిస్థితుల్లో ఉన్న మనుషులకు ఆయన కనికరము చూపగలవాడయ్యాడు. క్రీస్తు యేసునందు నా ప్రియ సహోదర సహోదరులారా, కనికరము చూపడంలో మనం సాధన చేస్తున్నప్పుడు కనికర గుణములో మనం ఎదుగుదల పొందాలనంటే ముందు నేను ఒకప్పుడు పాపములు ఉన్నవాడిని, నేను కొన్ని జట్లమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన వాడని అన్న విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. నెంబర్ 2, రెండోది ఏంటో తెలుసా అండి? కనికరం యొక్క సాధనలో ఎదగాలంటే మనము ఇతరులతో మనం గుర్తించబడాలి. వాళ్ళలో నేను ఒకడును అని నువ్వు అనుకోవాలి. నిన్ను నువ్వు మినహాయించుకోవద్దు. పాపములున్న మనుషులతో మినహాయించుకోవద్దు, సమస్యలున్న మనుషులతో మినహాయించుకోవద్దు, పేదల నుంచి నిన్ను మినహాయించుకొని ఐశ్వర్యవంతుని అనుకోవద్దు, కష్టాల్లో ఉన్న వారిని మినహాయించుకొని నువ్వేదో పెద్ద సుఖములో ఉన్న మనిషివని అనుకోవద్దు. ఐడెంటిఫై విత్ అదర్స్. ఇతరులతో నీవు గుర్తించబడాలి. ప్రియులారా, ఇది ఇతరుల బాధలు మరియు కష్టాలు గుర్తించడానికి దోహదపడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా అండి? వారి కళ్ళతో చూడడం మనకు వస్తుంది, వారి పాదాలతో నడవడం మనకు వస్తుంది. మనం అలా చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మనం వారి బాధను తగ్గించడానికి పనిచేస్తాము మరియు వారి సందేహాలను కూడా మన్నించి వారికి ఏదోలాగా సహాయపడడానికి ప్రయత్నం చేస్తాం. ఐడెంటిఫై విత్ సిన్నర్స్, ఐడెంటిఫై విత్ సఫరర్స్. పాపుల్లో నువ్వు కూడా ఒకడవని గుర్తించుకో. శ్రమ పడుతున్నటువంటి మనుషుల్లో నీవు కూడా ఒకడవని గుర్తించుకో. వారి నుంచి నిన్ను మినహాయించుకోవద్దు. ఏ రోజునైతే అలాంటి మనుషుల నుంచి నిన్ను నువ్వు మినహాయించుకుంటావో కనికరం చూపడమనే లక్షణమే నీకు రాదు. మూడవ సంగతి, కనికరం యొక్క సాధనలో ఎదగాలంటే ఇతరుల పట్ల మన ప్రేమను పెంపొందించుకోవాలి. ఒకవేళ ఎవరి మీదైనా ప్రేమించడం నీకు చేత కాకపోతే, ప్రభువా ఆ సహోదరుని ప్రేమించే కృప నాకివ్వా, నేను ఎందుకో ప్రేమించలేకపోతున్నా, నా హృదయం కాస్త కఠినమైపోయింది అని దేవుని వేడుకోవడం మానేసి ఆ మనిషి మీద చేతుని వెళ్ళగక్కడమే నీకు అలవాటైంది గాని ప్రేమను పెంపొందించుకోలేకపోతున్నావే. ప్రభునందు ప్రియులారు, మీకా గ్రంథం 6:8 ప్రభు అన్నాడు, ఏం కోరుతున్నాడు నీ దగ్గర నుంచి? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకోవడం, కనికరమును, ప్రేమించటయు, దీన మనసు కలిగి నీ దేవుని ప్రవర్తించటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడిగేశాడు ప్రభు నీ దగ్గర నుంచి? నీ వెండి కావాలా, నీ బంగారం కావాలా, నీ ధనము కావాలా, లేక నీ దశకం ఆయనకు కావాలా? ఏం కావాలి నీ దగ్గర నుంచి ఆయనకు? ఏది ఉత్తమమో అది నీకు తెలియచేస్తున్నాడు. తెలియచేస్తూ అంటున్నాడు, న్యాయంగా నడుచుకోరాదా, కనికరము చూపరాదా, ఇతరులను ప్రేమించరాదా, దీన మనసు కలిగి నా ముందు ప్రవర్తించరాదా? ఇంతే కదా నిన్ను అడుగుతున్నది. ప్రియులారా వినండి, మీకా గ్రంథం 6:8 మన జీవితంలో క్రియాశీలకం కాకపోతే మన పరలోక రాజ్య పౌరులం అని ఎట్లా అనుకుంటాము? నేను పరలోక రాజ్యానికి వారసురాలను ఎట్లా అనుకుంటాం? మనల్ని మనమే మోసగించుకోవద్దు సుమా, రండి 4వ సంగతి చెప్తాను. కనికరం యొక్క సాధనలో ఎదగడానికి కనికరం గల వారికి దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం గుర్తించుకోవడం నేర్చుకోవాలి. నేను కనికరం చూపితే దానికి ప్రతిఫలముగా దేవుడు ఏం చేస్తానని చెప్పినాడో ఆ వాగ్దానాలన్నీ గుర్తించుకుంటే కనికరం చూపడానికి మనం ఆరాట పడతాం. వినండి, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు నీళ్లు పోసి ఒక మనిషిని నీవు ఉత్తేజపరిచి తెప్పరణ చేసావనుకో, నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు
నీళ్లు పోసి ఆయన నేను తెప్పరిల్ల చేస్తాడు. తెప్పరిల్ల చేస్తాడు. సారీపతి విధవరాలు ఇంటికి వెళ్ళి సహాయపడి కనికరముతో పరిచయం చేసిన ఏలియాకు బదరీ వృక్షం మీద కూర్చొని చచ్చిపోతాను ఇక నేను బ్రతకననుకున్న ఏలియాకు నీళ్ళిచ్చి రొట్టిచ్చి మళ్ళీ తెప్పరిల్ల చేశాడుగా. సారీపతు విధవరాల మీద కనికరము చూపిన ఏలియాకు దేవుడు కనికరం చూపడం మానలేదు కదా. భూమి మీద 3.5 సంవత్సరాలు అనేకులుగా పరిచర్య చేసి కనికరం చూపిన యేసు గెత్సెమను తోటలో ప్రార్థన చేసి ఆయన ఎంతో చెమట రక్త బిందువుల వలె కారుతూ ఉంటే దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తున్నారు. ఏంటో తెలుసా? కనికరముతో పరిచర్య చేసిన యేసుకు తండ్రి కనికరపడి దేవదూతల పరిచర్య అందించాడు కదా. ఇవన్నీ మనం చదువుతున్న మాటలే, కానీ ఆలోచించక మనం విడిచిపెట్టేస్తున్నాం. క్రీస్తు యేసునందు నా ప్రియ సహోదర సహోదరిలారా, కనికరము సాధన చేయటంలో మన కనికరం చూపితే దేవుడు ఎలాంటి వాగ్దానాలు నాకు ఇచ్చాడు, ఎలాంటి ప్రతిఫలాలు నాకు వస్తాయి అనేది మనం తెలుసుకుంటే మనకు కనికరం చూపడం ఇది మనకు చేతనవుతుంది అని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, కనికరం చూపడంలో సాధన చేద్దాం. కనికరం అనేటువంటి గుణలక్షణంలో అంతకంతకు ఎదుగుదాం. మెట్టుకు మనం పరలోక రాజ్య వారసులమవుదాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఇంత విన్న తర్వాత నీ తీర్మానం ఏం కావాలి? నీ తీర్మానం ఏం కావాలి? ఈ కనికరం అనే గుణం, దానికి రూట్ వేరెక్కడుందో ఆ ప్రేమను గురించి మీతో చెప్పాను. కనికరం చూపి ఆ లక్షణం యొక్క అర్థం ఏంటో చెప్పాను. ప్రియమైన కనికరం చూపే విధానాలు ఎట్లుండాలో ఒక 3 సంగతులు చెప్పాను. ఆ కనికరం చూపిన వారికి దేవుడు లేఖనాల్లో ఇచ్చిన ఆ చక్కని వాగ్దానాలు మీకు చూపించాను. చివరి కనికరం చూపడంలో సాధన చేయడానికి మనం ఏం చెయ్యాలో కూడా మీతో చెప్పాను. ఇప్పుడు తీర్మానం నీది నాది. ఈ ఒక తీర్మానంలోకి మనం రావాలంటే కనికరము గల మన ప్రధాన యాజకుడైన యేసునే మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు మన కనికరము గల ప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక 2:17 ఆయన మనిషిగా ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆయన మనతో ఒకటిగా గుర్తించబడ్డాడు. He was identified with sinners. యేసుకు బాప్తిసం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చిందండి? బాప్తిసం ఇచ్చి యోహానే అన్నాడు, నేను నీ వల్ల బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుతున్నావు ఏంటనంటే నీతి నిమిత్తం ఇలా జరగని అన్నాడు ప్రభు. దాని అర్థమేంటో తెలుసా? నేను ఈ మనుషుల్లో ఒకటిగా, ఈ పాపుల్లో ఒకటిగా నన్ను నేను గుర్తించబడ్డానికి ఇష్టపడుతున్నాను. అదండి కనికర గుణం. పేదలకు సువార్త ప్రకటించాడు. అదండి కనికరంతో చేసే పని. పాపము మరియు దయ్యము యొక్క బందీలను విడిపించాడు. అదండి కనికరం చేసే పని. ఆయన ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు. అదండి కనికరంతో చేసే పని. మరియు రోగులను స్వస్థపరిచాడు. మనందరి పాపాల కొరకు చనిపోయాడు. అందువల్ల కనికరం యొక్క పరిపూర్ణమైన అభివ్యక్తి ఎవర్రా అంటే అది మన ప్రభువైన యేసు క్రీస్తు. అటువంటి యేసు మనలో నివసిస్తుంటే ఆయన కనికరం అనే ఆ లక్షణం మన జీవితంలో ఎంత చిన్నదైనా ఏదో ఒక విధంగా కనికరం వ్యక్తం అవ్వాలి కదా. ఏదో ఒక విధంగా కనికరం వ్యక్తం అవ్వాలి కదా. కఠినాత్ముడుగా ఉంటాం. ఎదుటి వారి పరిస్థితి చూసి కూడా నీ దగ్గర ఏ వైబ్రేషన్స్ రావడం లేదు. ఒక రాయిలాగా తయారైన నీవు పరలోక రాజ్య వారసుడవని ఎట్లా అనుకుంటున్నావండి? నేను పరలోక రాజ్యానికి వారసురాలని ఎట్లా అనుకుంటున్నావు? కొంచెం నీ లోపలికి తుంగి చూసుకో. నీ హృదయం యొక్క స్థితిగతులను అర్థం చేసుకో. ఆ హృదయానికి కనికరపడ్డమనే లక్షణం అబ్బిందో లేదో చూసుకో. ఆ కనికరములో అభివృద్ధి చెందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో లేదో చూసుకో. కనికరమ గల వారు ధన్యులు. వారు మాత్రమే కనికరం పొందుతారు. మరి మీరు నేను మనమంతా ఈ కనికరములో పెరుగుతున్నామా అనేది ఒక గంభీరమైన ప్రశ్న. ఇంత శ్రద్ధగా
దేవుని వాక్యం వినడానికి కూర్చున్న సహోదర సహోదరులకు నా మనవి, ఎవరండి పరలోక రాజ్య పౌరులు? ఎవరండి పరలోక రాజ్య వారసులు? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. ఈ కనికర లక్షణం ప్రభు మనందరిలో ఉత్పన్నం చేయనట్లుగా, ప్రభా మమ్మల్ని కూడా కనికరము గలవారు